కొత్త పార్టీ పెడతారా లేకపోతే తెలంగాణ జాగృతితోనే కొన్నాళ్ళు ప్రయాణం చేస్తారా అనే అంశం ఆలోచించుకుంటానని నిన్న చెప్పారు. మరోవైపు ఇటు కాళేశ్వరంలో కేసీఆర్ హరీష్ వైపు పూర్తి స్థాయిలో చుట్టుకున్న పరిస్థితి కనిపిస్తోంది. కాళేశ్వరం కష్టాలు తప్పవని తెలుస్తోంది. ఎందుకంటే సిబిఐ విచారణ కోరుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం లేఖ రాసిన తర్వాత ఏదో ఒక నిమిషంలో సమగ్ర దర్యాప్తు ప్రారంభం కావచ్చు. అందులో జరిగిన అవకతవకలు, అవినీతి, నాణ్యత లోపం, ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి దాంట్లో. సో అలాగే గుత్తేదారులకు సంబంధించి వాళ్ళతో కొమ్మక్కయ్యి అవినీతి భారీ స్థాయిలో జరిగిందని, కవిత కేవలం హరీష్ రావు మాత్రమే అవినీతి చేశారని చెప్పొచ్చు తప్ప అందులో కేసీఆర్ ప్రమేయం లేకుండా హరీష్ రావు ఒక్కళ్ళే అవినీతి చేసే అవకాశం లేదు, లేదా అసలు అవినీతి జరిగి ఉండే అవకాశం లేదు. ఉంటే అందరికీ ఆ బాధ్యత లేకపోతే దాంట్లో ఆ వాటాల వ్యవహారం ఉంటుంది. కేవలం హరీష్ రావుకి, సంతోష్ రావుకి మాత్రమే పరిమితం అయ్యే అంశం కాదు అనేది ఇప్పటికే జరుగుతున్న చర్చ. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే అధికారులకు విచారణ పూర్తయింది. అందులో ఇప్పటివరకు అందరూ పోలీస్ అధికారులు, అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ నుంచి మిగతా అధికారులు ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో, అలాగే ఒక మీడియా అధిపతి, వీళ్ళందరి విచారణలో పూర్తయ్యి ఎఫ్ఐఆర్ నమోదయ్యాయి. కొంతమంది జైలుకి వెళ్ళొచ్చారు, బెయిల్ మీద ఉన్నారు. కానీ ఇందులో పొలిటికల్గా విచారణలు జరగలేదు. కేవలం సాక్షులుగా మాత్రమే పిలిచారు. సీనియర్ నాయకులు అనేక మందిని వెళ్ళొచ్చారు. ఇందులో యాక్చువల్గా సీఎం రేవంత్ రెడ్డి కూడా, ఆయన కూడా బాధితుడే. ఆయన ఫోన్ ట్యాపింగ్ కూడా జరిగింది కాబట్టి, కానీ ఇప్పటివరకు ఆయనకేమీ నోటీస్ ఇచ్చి సాక్షిగా పిలవలేదు. అది జరిగితే జరిగే అవకాశం ఉంది. ఇక పొలిటికల్ విచారణలు అంటే ఇన్వెస్టిగేషన్లో ఎవరి మీద అయితే కీలకంగా ఆరోపణలు ఉన్నాయో, అది కేసీఆర్ ట్యాప్ చేయమని చెప్పారా, లేకపోతే హరీష్ రావు ట్యాప్ చేయమని చెప్పారా, కేటీఆర్ చేయమని చెప్పారా? కేటీఆర్ మీద చాలా ఆరోపణలు వచ్చాయి. ఆయన మొత్తం ఇటు మీడియాలో ఉన్న కొంతమందిని, లేకపోతే సినిమా నటుల్ని, కొంతమంది వ్యాపారస్తుల్ని బెదిరించారని, అలాగే హరీష్ రావు మీద ఆరోపణలు వచ్చాయి, మిగతా బీఆర్ఎస్ నాయకుల మీద ఆరోపణలు వచ్చాయి. కానీ ఇంకా పొలిటీషియన్స్ ఎవరికి కేసులో నిందితులుగా చేర్చలేదు, వాళ్ళకి ఏం విచారణ కూడా పిలవలేదు. మరోవైపు కవిత కేసు అంటే వరుసగా ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, కల్వకుంట్ల కుటుంబంలో 10 ఏళ్లుగా అప్రతిహతంగా అధికారాన్ని అనుభవించి 10 ఏళ్ల పాటు ప్రభుత్వంలో ఉండి ఒకసారి ఓడిపోయిన తర్వాత కంప్లీట్గా ఫ్లిప్ అయిపోయిన పరిస్థితి కేసీఆర్ కుటుంబంలో పరిస్థితి. అంటే మనకు అసలు ఎదురే ఉండదు అనుకున్న స్థాయి నుంచి ఇవాళ పొలిటికల్గా అన్ని రకాలుగా ఇబ్బంది పడుతూ ఇటు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా వారు వచ్చిన తర్వాత నేరుగా ఇటు కేసీఆర్ మీదో, కేటీఆర్ మీదో, హరీష్ రావు మీదో, కవిత మీద ఆయన ఎక్కడ పొలిటికల్ వెంజెన్స్ కానీ వెండెట్టా కానీ చేయాలని ఆలోచన చేయట్లేదు. వారు చేసిన తప్పుల నుంచి అందులోంచే విచారణలు, అందులోంచే కేసులు, బహుశా అందులోనే జరిగితే రేపు అరెస్టులు. అందుకే ఎటువంటి ముద్ర తన మీద మరక పడకూడదని ఈ కాళేశ్వరం వ్యవహారాన్ని విచారణ పూర్తయిన తర్వాత ఇటు విజిలెన్స్ నివేదిక వచ్చింది, అలాగే పీసీ ఘోష్ కమిషన్ నివేదిక వచ్చిన తర్వాత కూడా దాన్ని సిబిఐకి రిఫర్ చేస్తూ లేఖ రాశారు కేంద్ర హోంశాఖకు. దాని మీద సిబిఐ నిర్ణయం తీసుకోవాలి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా పూర్తి స్థాయిలో నివేదికలు అందిన తర్వాత ఇప్పటికైతే ఆ కేసు రాష్ట్రంలో ప్రత్యేకమైన సిట్ దర్యాప్తులోనే ఉంది. మరి దీని మీద ప్రత్యేకమైన నిర్ణయాలు ఏమైనా తీసుకుంటారా, లేకపోతే ఇంకా రాష్ట్రం అధీనంలోనే ఈ దర్యాప్తు సంస్థలు ముందుకెళ్తాయనేది వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో అందరికీ తెలిసిన విషయం, 5 నెలల పైనే వారు జైల్లో ఉన్నారు. అంటే ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి అమెండ్మెంట్ విషయంలో జరిగిన క్విడ్ ప్రోకోలు, అవకతవకలకు సంబంధించి అసలు ఢిల్లీకి తెలంగాణకి లింక్ ఏంటి, అందులో కవితకి లింక్ ఏంటి, అందులో ఈడీ, సిబిఐ పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యి నివేదికలు ఇచ్చి విచారణ పూర్తయిన తర్వాతే, అంటే విచారణ జరుగుతుండగానే ట్రయల్లో కవిత అరెస్ట్ అయ్యారు. సో సుప్రీంకోర్టు గత ఏడాది బెయిల్ ఇచ్చింది. అంటే గత ఏడాదిగా వారు బెయిల్పై ఉన్నారు. కానీ ఎనీ మూమెంట్ సిబిఐ కానీ ఈడీ కానీ ఈ బెయిల్ని డిస్మిస్ చేయమనో, రివోక్ చేయమనో అప్పీల్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫర్దర్ విచారణకు కూడా పిలుస్తారని చెప్పి కూడా కొంత జాతీయ పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. ఎందుకంటే దీనిలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరెస్ట్ అయ్యారు ముఖ్యమంత్రిగా ఉండగానే, అలాగే డిప్యూటీ సీఎం అరెస్ట్ అయ్యారు, తెలంగాణ సీఎం అప్పటి సీఎం కుమార్తెగా ఉన్న కవిత అరెస్ట్ అయ్యారు, అప్పటికి కేసీఆర్ ముఖ్యమంత్రిగానే ఉన్నారు, ఎన్నికలకు ముందు జరిగిన అరెస్ట్ ఇది. సో అంటే ఈ కేసులన్నీ ఒకవైపు అయితే, ముఖ్యంగా కేటీఆర్కి ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ కేసు విషయంలో నేను చాలా పెద్ద కథలకు వచ్చింది. అదేంటంటే ఒక్కసారి బ్రీఫ్గా కేసు పూర్వపరాల్లోకి వెళ్తే, అప్పుడు ప్రభుత్వంలో రెండవసారి అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ తాలూకా బ్రాండ్ ఇమేజ్ని పెంచాలనే ఆలోచనతో ఫార్ములా ఈ రేస్ను హైదరాబాద్కి తీసుకొచ్చాను, వేరే రాష్ట్రాలు పోటీ పడుతున్నా. అప్పట్లో మీకు గుర్తుంటే మొత్తం ఈ ట్యాంక్ బండ్ చుట్టూ దాన్ని ఒక రేస్
రేసింగ్ కోసం తయారు చేసిన సిచ్యుయేషన్. అప్పట్లో కొంత ఈ స్థానికులు కూడా ట్రాఫిక్లు ఇబ్బందులు అని చెప్పి కొంత గొడవ చేసిన పరిస్థితి. కాకపోతే ప్రెస్టీజియస్ ఇష్యూ అది. చాలా అంతర్జాతీయ కంపెనీల నుంచి వచ్చి పార్టిసిపేట్ చేసిన పరిస్థితి. బ్రాండ్ ఇమేజ్ ఎంత పెరిగింది అనేది పక్కన పెడితే ఖచ్చితంగా అది మాత్రం కేటీఆర్ మెడకైతే చుట్టుకుంటోంది. ఎలా అంటే అప్పట్లో క్విడ్ ప్రోకో జరిగింది. ఇప్పటికే ఆయన అందులో A1 నిందితుడు, అలాగే హెచ్ఎండిఏ కమిషనర్గా ఉన్న అరవింద్ కుమార్ A2 నిందితుడు, మిగతా అధికారులు కంపెనీల ప్రతినిధులు కూడా నిందితులుగా ఉన్నారు. ఇందులో క్విడ్ ప్రోకో ఏంటి? థర్డ్ పార్టీ ఎవరైతే ఉంటారో స్పాన్సర్షిప్ అలాగే హోస్టింగ్ ఎవరు చేస్తారో వాళ్ళు డబ్బు పెట్టడానికి ఆ ఈరేస్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని మధ్యలో ఫెసిలిటేటర్గా తెలంగాణ గవర్నమెంట్ యాక్ట్ చేయాల్సి వస్తుంది. కానీ ఆ పార్టీ ఎవరైతే థర్డ్ పార్టీ చేతులు ఎత్తేసారో అప్పుడు వాళ్ళ బాధ్యతని హెచ్ఎండిఏ తీసుకుని దాదాపు 50 హెచ్ఎండిఏకి మొదటి విడతలో 76 కోట్లు చెల్లించారు. అంటే 76 కోట్ల నష్టం వచ్చింది. ఆపరేషన్ సంస్థ 46 కోట్లు లబ్ధి పొందింది. సో క్విడ్ ప్రోకోలో మొత్తం 44 కోట్లు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో, అంటే కంపెనీలు పార్టీలకు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో డబ్బు ఇవ్వచ్చు. అది ఎందుకు ఇస్తున్నాము, ఏ కంపెనీ ఇస్తుందని చెప్పక్కర్లేదు. సరే, తర్వాత సుప్రీంకోర్టు, ఎస్బీఐ ఇదంతా బయటకు వచ్చాయి అనుకోండి కొన్ని పేర్లు. అప్పుడు బీఆర్ఎస్కి ఇచ్చినవి, బీజేపీకి ఇచ్చినవి, కాంగ్రెస్కి ఇచ్చినవి అన్నీ బయటకు వచ్చాయి. బీఆర్ఎస్కి బీజేపీకి చాలా పార్టీలు ఈక్వల్గా దాదాపు ఇంచుమించుగా ఇచ్చిన నెంబర్స్ కూడా అప్పుడు మనం చూసాం. సో ఈ క్విడ్ ప్రోకో ఏంటంటే మీరు మాకు లబ్ధి చేయండి, మేము మీకు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో డబ్బులు ఇస్తాం అనేది బయటపడింది. ఏసీబీ చాలా క్లియర్గా నిర్ధారిస్తూ దీని మీద ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్కి అలాగే అదుపులోకి తీసుకోవడానికి, ఎందుకంటే ఏ యాక్షన్ తీసుకోవచ్చు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత, అనుమతి కావాలని ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇవాళ గవర్నర్ దగ్గర కూడా ఫైలు వెళ్తుంది. గతంలో ఈయన మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి కూడా విజిలెన్స్ కమిషన్ అప్పట్లో పర్మిషన్ తీసుకున్నారు. గవర్నర్ ఓకే చేసింది, ఎందుకంటే వారు మాజీ మంత్రిగా ఉన్నారు కాబట్టి కేటీఆర్. ఈ ఫార్మాలిటీస్ అన్నీ ఉంటాయి రెగ్యులర్గా. సో ఇది ఏం జరగబోతోంది, ఇది కొంచెం సీరియస్ ఇష్యూగానే ఉండబోతోంది. అంటే ఎందుకంటే ఒక 600 కోట్లు నష్టం జరగకుండా ఈ ఏస్ నెక్స్ట్ జెన్ అనే సంస్థకి, ఎందుకంటే ఫస్ట్ విడత వాళ్ళు చేసినప్పుడు 165 కోట్లు వాళ్ళకి నష్టం జరిగింది కాబట్టి రెండో విడత మూడో విడత వాళ్లే చేయాలని అగ్రిమెంట్లో ఉంది. సో దట్ దాన్ని తప్పించడానికి అప్పుడు కేటీఆర్ ప్రయత్నం చేశారు. అంటే వాళ్ళకి 600 కోట్లు లబ్ధి జరిగితే మరి ఎంతో కొంత క్విడ్ ప్రోగా వచ్చి ఉంటుంది బహుశా. అవన్నీ కూడా ఏసీబీ విచారణలో తేలుతాయి. సో ఈ కేసు బలంగానే చుట్టుకునేటట్టు కనిపిస్తుంది. సరే, నిన్న వారు మాట్లాడారు, లై డిటెక్టర్ టెస్ట్కి నేను సిద్ధం, మీరు సిద్ధమా రేవంత్ రెడ్డి అని ముఖ్యమంత్రికి సవాలు విసిరారు. సో ఇప్పుడు లై డిటెక్టర్ టెస్ట్కి ముఖ్యమంత్రి రావక్కర్లేదు. విచారణ సంస్థలకి వాళ్ళకి అధికారం ఇస్తే విచారణ చేస్తారు, అందులో నిజానిజాలు నిర్ధారణ అవుతాయి. ఒకవేళ అందులో ఏమన్నా, ఇప్పుడు నేను హరీష్ రావు ఒక ట్వీట్ చేశారు, ఇప్పటికే మీరు 3 సార్లు పిలిచారు కేటీఆర్ని, ఇదంతా మీరిచ్చిన స్క్రిప్ట్ ప్రకారం వాళ్ళు చేస్తే మళ్ళీ వాళ్ళే తీసుకొచ్చి మీకు ఇవ్వడం ఏంటి, హాస్యాస్పదం అని. ఒకవేళ అలాంటి అవకతవకలు జరిగాయని అనిపిస్తే కోర్టులు ఎప్పుడూ ఉన్నాయి కదా, ఈ విచారణ మీద మాకు అనుమానం ఉంది, లేకపోతే ఏదో సరిగ్గా జరగలేదు, ఆ స్క్రిప్ట్ ఈ స్క్రిప్ట్ అంటే కోర్టులు తేలుస్తాయి. సో ఓవరాల్గా ఏంటంటే ఒకవైపు రాజకీయంగా, మరోవైపు కేసుల పరంగా బీఆర్ఎస్ ఇబ్బంది పడుతున్న మాట అయితే వాస్తవం. ఇంట్లో కూడా ఇటు కలహాలు కవిత రూపంలో బయటకు వచ్చిన విషయం. సరే, హరీష్ రావు ఉంటారా వెళ్ళిపోతారా? ప్రస్తుతానికైతే హరీష్ రావు కేసీఆర్తో కలిసి ఏ నిర్ణయాలు తీసుకోవాలని ఫామ్ హౌస్లో నిర్ణయాలు తీసుకుంటున్నారు. అది కవిత విషయమైనా ఇంకో విషయమైనా. సో కవిత ఆరోపణలు ఏంటంటే నేను నాన్న ఒకటి, హరీష్ రావు సంతోష్ రావు వేరు, వాళ్ళని దూరం పెడితే తప్ప పార్టీ బతకదని. సో ఇటు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలుగా రాజకీయం చేయడం ఒకటి, కేసులు మరోవైపు. సో కిమ్ కర్తవ్యం అని చాలా డీప్ లెవెల్లో విస్తృతమైన చర్చలు జరుగుతున్నాయి బీఆర్ఎస్ పార్టీలో. దీని గురించి మాట్లాడదాం బ్రేక్ తర్వాత.